ఈ 3 కాంపోనెంట్స్ మనం ట్రై చేయవచ్చు. ఎక్కడన్నా ఒక పంచాయతీ 2 పంచాయతీలు బెస్ట్ పంచాయతీ చేస్తే దాన్ని సాధిస్తాం. 2-3 పాయింట్ ఏంటంటే ప్రతి ఊళ్ళో 2-3 అంశాలు క్విక్. ఒకటి ఏంటంటే చికెన్ వేస్ట్ ఉందా, చికెన్ వేస్ట్, చికెన్ సెంటర్ ఉన్నాయి ప్రతి ఊళ్ళో. చికెన్ వేస్ట్ అట్టిగా వాడేస్తాను, అది న్యూసెన్స్ అవుతాను. దాన్ని కలెక్ట్ చేస్తాను 2 పంచాయతీలు 3 పంచాయతీలు దాంట్లో టీం అయ్యి దాన్ని వేలం వేసి దాన్ని పంపించే కార్యక్రమం, అట్లనే మెడికల్ వేస్ట్ వేలం వేసి పంపించే కార్యక్రమం చేస్తే కొంత మనకు ఆదాయం మెరుగయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత దసరాకు, దీవాళికి, ఉత్సవాలకు నేనొచ్చిన ఇంకోటి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఊళ్ళో లేస్తాం. ఆ వేసే ఫ్లెక్సీలకు ఏమైనా వసూలు చేస్తాం, ఫీట్ కిందనో, స్క్వేర్ ఫీట్ కిందనో, ఇంచు కిందనో వసూలు చేస్తాం. ఇవన్నీ కొన్ని ఇన్నోవేటివ్గా అవి ఎట్లా పెడతాం? ఫ్లెక్సీ 500 రూపాయల ఫ్లెక్సీ పెట్టాడు, 1000 రూపాయల ఫ్లెక్సీ పెట్టాడు, 2 రూపాయల ట్యాక్స్ కట్టడానికి ఇబ్బంది పడతారా? అట్లా జనరేట్ చేసి కొంత కంపల్సరీ కాదు, ఛాయ్ నేర్పినట్టు ఎక్కడ ఛాయ్ నేర్పినప్పుడు ఫ్రీగా వచ్చిన తర్వాత కాస్ట్ పెట్టాడు. అట్లనే ఇట్లాంటివి కొంత చేస్తే కొద్దిగా మెరుగైన ఫలితం గ్రామాలలో వస్తాయి కావచ్చు అని అనుకుంటున్నా. ఇలాంటి దిశలో నేను మిస్ అయ్యి మీకు కనబడ్డాయి ఇంకేం చేయవచ్చు అనేది ఆ ఓన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చేయవచ్చు అని చెప్పండి. మీరు అన్నట్టు ఇప్పుడు మేము ఏదైనా పెట్టాలంటే గ్రామ పంచాయతీ నుంచి అది మీరు మన ఎంఆర్ఓ ఆర్డీఓ ద్వారా మీరు చెప్పేస్తే మేము దానికి పారిశ్రామిక మా గ్రామ పంచాయతీ నుంచి మేము చేసేసి మీరు అన్నట్టు బ్యాంకు నుంచి మేము గ్యారంటీగా ఉంది. ఇంతకుముందు ట్రాక్టర్స్ ఎట్లయితే గ్యారంటీగా తీసుకున్నామో అవి తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు మేము అక్కడ నెలకు ఇన్కమ్ వచ్చేటట్టు చేసుకుంటాం. మినిమం మా దగ్గర 50 నుంచి 1,00,000 రూపాయలు వస్తుంది ఇన్కమ్. మా అన్ని కూడా మీకు తెలిసి అంకాపూర్ మున్పల్లి పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ వస్తాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇండ్లది కొద్దిగా పర్మిషన్ మేడం, ఇండ్ల పర్మిషన్స్ మేము ఇస్తున్నాం. మా డబ్బులు మా దాంట్లో పట్టేటట్టు చేయండి సార్, ప్లీజ్ రిక్వెస్ట్. యూజ్ చేశారు కాబట్టి మున్సిపాలిటీ ఏ రకంగా మీరు సపరేట్ అకౌంట్ అవుట్ ట్యాక్స్ ఉందో అదే పెద్ద పెద్ద జీపీలలో సపరేట్ అకౌంట్ బ్యాంక్ మా అకౌంట్ మాకే సపరేట్ చేస్తే మాకు అవసరానికి దాన్ని యూజ్ చేసుకుంటాం సార్. ఈ మా డబ్బు ప్రజలు పడ్డప్పుడు అది ఫీజు మాకు లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఈ సపరేట్గా మాకు అకౌంట్ జీపీకి ఇస్తే బ్యాంకు ద్వారా ఈ మా డబ్బులు మేము యూజ్ చేసుకుంటాం. ఈ రిక్వెస్ట్ వస్తే సో తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీ ఇన్ఫాక్ట్ మున్సిపల్ బాడీస్ లో కూడా ఒక సిమిలర్ ఐడెంటికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ లేవు. ఎందుకంటే ఇది ఒక మేజర్ ఫైండింగ్ ఉంది. ఉదాహరణకి సపరేట్ మేము ఒక ప్రోఫార్మా పంపి ఆడిటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎట్లుంటది అనేది దీని కిందనే ఈ సంఘం కిందనే పరిశోధన చేస్తే సిమిలర్ సాఫ్ట్వేర్స్ చేసే కేపబిలిటీస్ లేవు. ఇదే బాగుందని కొన్ని గ్రామ పంచాయతీలు ఉంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఊరు ఏ ఉంది, ఊరు బి ఉంది అనుకోండి, ఏ ఊరికి బి ఊరికి సేమ్ సాఫ్ట్వేర్ వాడట్లేదు. అంటే సిస్టమ్ కొందరు గూగుల్లో రాస్తున్నారు, కూడా పాత కాలంలో కూడా చేసామంటే 10 years క్రితం బ్యాంక్ యాప్ లో చేస్తుంటారు. సో ఫస్ట్ ఎలా ఉంటుందంటే మీ అందరికీ తెలిసిందే, ఏ ఊరు వాళ్ళ ఇన్కమ్ ఎట్లా వచ్చిందో మనమే ఖర్చు చేసేసుకుంటా ఉంటాం. సో ఇప్పుడు ఎవరికైతే మినరల్స్, సినరీ ఫీజు కానీ లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఇంకా స్టాంప్ డ్యూటీస్ కానీ అట్లా వచ్చేసి ఆ గ్రామ పంచాయతీకి వస్తూ ఉంటే ఆ గ్రామ పంచాయతీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకున్నారు. అంటే సర్పంచ్ అయితే ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటే వాళ్ళ ద్వారానే వచ్చే ఇన్కమ్ని వాళ్ళే ఖర్చు చేసుకుంటారు. దీంట్లో ఒక మైనస్ పాయింట్ ఏం జరిగింది అని అంటే మీరు ఇందాక అన్నారు అట్లా సీనరీస్ ఫీజ్ ఏదైతే ఉందో అందరికీ రాదు. సో ఐదర్ వేరే వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళకి మాకేం రావట్లేదు, వాళ్ళకి అవి ఉన్నాయి అని వస్తా ఉంటే వాళ్ళొక రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఏమి ఇచ్చారు, ఇలా అయితే మాకు ఎప్పటికీ కాదు అని. సో ఇదేం గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసింది అని అంటే ఇట్లా ఉంటే ఎప్పటికీ ఆ లేని గ్రామ పంచాయతీ లేనిగానే ఉంటుంది, ఉన్న గ్రామ పంచాయతీ ఉన్నగానే వెళ్ళిపోతుంది, రీజనల్ డిస్పారిటీస్ పెరిగిపోతూ ఉంటాయి అనే ఉద్దేశంతో ఇట్లా కాదు, వచ్చే ఇన్కమ్ అంతా స్టేట్ లెవెల్లో పెట్టేసి అందరికీ ఈక్వల్గా డివైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేసి ఇప్పుడు ఏదైతే మీకు అంటా ఉన్నారో అది తీసేసి అందరికీ ఈక్వల్గా స్టేట్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్కి మ్యాచింగ్ గ్రాంట్ లాగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్కి లాగా మీ అందరికి ఇచ్చారు. దాని 3 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. సో అలా అందరికి సమానంగా చేద్దామనే ఉద్దేశంతో అలా చేశారు. కాబట్టి రీప్లేస్ చేయాలంటే వాళ్ళు అగైన్ మళ్ళీ చెక్ రాసి ట్రెజరీలో డిపాజిట్ చేస్తే ఫైనాన్స్ పోర్టల్లో క్లియరెన్స్ రావాల్సి వస్తుంది. ఆ రెస్ట్రిక్షన్స్ ఎందుకు? మున్సిపాలిటీస్ లో ఏ విధంగా అయితే చెక్ డ్రా చేసుకుంటారో సెపరేట్ అకౌంట్ పెట్టేసి అట్లాగే ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది నా పేరు మధుసూదన్, హెల్త్ ఎడ్యుకేటర్, డేవిడ్ సోర్స్ పెద్దపల్లి సార్. మధుసూదన్
సార్ 20 సంవత్సరాల క్రితం ఒక సర్పంచ్ గారు చేసిన సక్సెస్ స్టోరీ సార్ అందరికి ఇన్స్పైర్ ఉంటుందని పంచుకోవడానికి. ఎలిగేట్ పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేట్ మండలం ముప్పితోట అనే గ్రామంలో అప్పుడు సర్పంచ్ గారుగా ఉన్న వెంకటరామరెడ్డి సారు పరపోకు ల్యాండ్ అని ఎంక్రోచ్మెంట్ కాకుండా ఒక దాదాపు 22 ఎకరాలు అనుకుంటా ఆ ల్యాండ్ అని ఫుడ్ ఫర్ వర్క్ కింద మ్యాంగో ప్లాంటేషన్ చేశారు. అది ఎవరు కూడా ఎంక్రోచ్మెంట్ కాకుండా గ్రామ పంచాయతీకి ఆ ల్యాండ్ని కూడా మొత్తం రిజిస్ట్రేషన్ చేసి దానిలో ప్లాంటేషన్ చేయడం వల్ల ఇప్పుడు 3 నుంచి 5 లక్షల రూపాయల ఆదాయం ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీ వస్తుంది సార్. అది అంటే ఆ కాలంలో ఇన్నోవేటివ్గా సర్పంచ్ గారు చేయడం వల్ల వచ్చిన ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీ ఒక మంచి ఆదాయాన్ని వాళ్ళు కల్పించారు. థ్యాంక్ యూ సార్. అవి కూడా మేము ఏవైతే ఇస్తున్నామో ఇప్పుడు యాక్చువల్గా జీపీలో ట్యాక్స్ కలెక్షన్ చేసినాక లైబ్రరీ సెస్ కింద 8% చాలా ఎట్లాగా అయితే కడుతున్నామో అట్లాగనే మండల ప్రజా పరిషత్కు కూడా ఎస్ఎఫ్సి లాస్ట్ 3 ఇయర్స్ ఇచ్చారు. ఇప్పుడైనా కానీ కనీసం అట్లా ఇస్తే మా ఆఫీస్ రన్ చేస్తాం. అక్కడ మైనారిటీస్ ఉండేది 20 మెంబర్స్ ఓట్సే, అదర్ క్యాస్ట్ మొత్తం 1500 అక్కడ గెలిచి వచ్చాను. అవును సార్, ఆసిఫ్ మైనారిటీ. అయితే సింపుల్ గా ఎందుకు చెప్తున్నానంటే సార్, ఒక ఎగ్జాంపుల్ చిన్న గ్రామం ఉంది సార్, అక్కడ జీపీ ట్యాక్స్ వసూలు చేయాలని చాలా కష్టం. ఈ మధ్యం రాకెట్లో లేడీస్ అందరు కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెడితే, అన్న నీకు ఓటేషన్ కాబట్టి ఒక చిన్న మంచి పని చేయన్నా, మా భర్త రోజు చౌకేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నాడు, ఇష్టం అని చెప్తున్నానంటే, అమ్మ ఏం లేదమ్మా మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి, మద్యాన్ని పూర్తిగా గ్రామసభ పెట్టేసి తీర్మానం పాస్ చేసి శాశ్వతంగా మద్యపానం నిషేధం చేస్తానని చెప్పాను. ఆ విధంగా నేను చేశాను సార్, అది ఇంప్లిమెంట్ అయింది, సక్సెస్ అయిపోయింది. అయిన తర్వాత సార్ ఈ రోజు 30 నుంచి 40% జీపీ ట్యాక్స్ అనేది వసూలు అవుతుంది. వాడు సంపాదించే 500 200 తాగేసిన తర్వాత జీపీ ట్యాక్స్ ఎక్కడికి వసూలు అవుతుంది సార్. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మనం చేస్తూ ముందుకు వెళ్తే కొత్త గొప్ప మార్పు అనేది తీసుకురాగలుగుతాం. ఇందాక ఈ సర్పంచ్ గారు బ్రహ్మాండం వస్తేనే గ్రామంలో అభివృద్ధి అని కనిపిస్తుంది. ఇది ఫ్యాక్ట్ సార్. నేను సర్పంచ్ కాకుండా ముందు దాదాపుగా 50 నుంచి 20 లక్షలు వర్క్ చేశాను. లాస్ట్ మాసంలో ఏప్రిల్లో చేశాను. చేస్తే ఈ రోజు వరకు నాకు పేమెంట్ రాలేదు. ఓకే డన్ సార్. ఉన్నప్పుడు మనం దేనికైనా ఏ లక్ష్యాలైనా సాధించగలుగుతాం. వాస్తవమా కాదా సార్? నేను మా గ్రామంలో మ్యారేజ్ ఫంక్షన్స్ పెడితే వాళ్ళకు ప్లాస్టిక్ పైన అవగాహన కల్పిస్తూ, దయచేసి అమ్మ మీకు దండం పెడతాను, ఇంత ఖర్చు పెడుతూ మీరు ఫంక్షన్ పెడుతున్నారు కదా, ఈ ప్లాస్టిక్ పేపర్స్ కాకుండా మీరు స్టీల్ ప్లేట్స్ కానీ ఫైబర్ ప్లేట్స్ కానీ వాడండి, లేదంటే నేను మా గ్రామ పంచాయతీ ముందే సార్ ఒక 500 ప్లేట్ తీసుకొచ్చి ఇచ్చాను, అక్కడి నుంచి సప్లై చేస్తాను, మీరు తీసుకెళ్ళండి అమ్మా, ప్లాస్టిక్ ని పూర్తిగా నివారించండి అని చెప్పాను. ఒక ఎగ్జాంపుల్ సార్. అధికారులు మనం చెప్తున్నాము, పాటిస్తున్నామా అంటే లేదు సార్. ఇంటి ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వాటర్ లైటింగ్ ట్యాక్స్ అండ్ వెహికల్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, మీరు చెప్పిన ఫ్లెక్సీలు కానివ్వండి, లారీలు కానివ్వండి, లేకపోతే ఇంటి ట్యాక్స్లు ఎస్సీ ఎస్టీలకు అంటే ఆ ఏరియాలో మా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తీసుకుంటే ఏజెన్సీ ల్యాండ్స్ కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్స్లో ఇల్లు ఉన్నాయి కాబట్టి కొంత గుంటకి ఇంత 2 గుంటలకి ఇంత అని ఎంతో కొంత గవర్నమెంట్ డిసైడ్ చేసినట్టయితే మాకు కొంత ఉపాధి అంటే ఒక గ్యారంటీ అనేది ఇంటికి ఉంటుంది సార్. అదేవిధంగా హైపర్ టెన్షన్ వల్లే ఎక్కువ డిసీజులు వస్తాయి. దీనికి రిగార్డింగ్ ఇప్పుడు కంపోస్ట్, రీసైక్లింగ్ మనకు అన్ని సెగ్రిగేషన్ సెట్లు కట్టి ఉన్నాయి చక్కగా, మన అదృష్టం మిగతా చేతితో పోల్చుకుంటే, కానీ వీటిని సరిగ్గా ఆదాయ వనరులుగా మార్చుకోవడం లేదని నా యొక్క అభిప్రాయం సార్. గౌరవ సర్పంచ్లే కానీ ఆ డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఇప్పుడు మనకు ఆర్గానిక్ పండిస్తే ఆ ఉత్పత్తులకు కూడా మనం ఇప్పుడు ఎక్కువ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తాము. దాన్ని కరెక్ట్గా సెగ్రిగేషన్ని అవేర్నెస్ ప్రజల్లో కల్పించి కరెక్ట్గా డబ్బు చేసి వర్మి కంపోజ్ చేసుకొని అమ్ముకోవడం వల్ల ఇటు ఆదాయం వస్తుంది, అటు ఆరోగ్యం పెరుగుతుంది సార్. అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధించడమే కాకుండా సర్పంచ్ గారు చెప్పినట్టు ఆ ఊళ్ళో వాడకం తగ్గించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం కాకుండా సెగ్రిగేషన్ సెంటర్ తరలించి బయట కోట్ల వ్యాపారం జరుగుతుంది. దాన్ని గ్రామ పంచాయతీలు కూడా సెగ్రిగేషన్ చేసి అమ్ముకోవడం ద్వారా కూడా ఆదాయం వస్తుంది, ఇటు ఆరోగ్యం పెరుగుతుంది. అదే షాప్ ఓనర్స్ ని పిలిపించి బీడీసీ ఆధ్వర్యంలో డ్రగ్స్ కానీ మత్తు పానీయాలు కానీ అమ్మవద్దని ఒక సమావేశం ఏర్పరిచి మా మండల్ ఎస్ఐ సిఐసార్లకు చెప్పి సమావేశంలో వాళ్ళకు షాపు వాళ్ళకి అందరికి పిలిచి గట్టిగా చెప్పడం జరిగింది. అంటే యువత పాడు కావద్దు. ఇప్పుడు మన దేశంలో మెయిన్ గా యువతనే మత్తు పానీయాలు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. అలవాటు పడ్డ పిల్లలు మాకు ఫోన్ చేస్తున్నారు, అమ్మ మా పిల్లడు ఇట్లా డ్రగ్స్ కు లోన్ అయిపోయి మాకు ఇబ్బంది పెడుతున్నాడు, ఏం చేయాలని. మేము మొన్ననే రీసెంట్ గా సర్పంచ్ గెలిచినాము. మాకు కొద్దిగా అంటే
ఆలోచన అన్ని కూడా కొద్దిగా తక్కువనే, అంటే ఏజ్ తక్కువ. మా యంగ్ లీడర్స్ వచ్చిన మా బైన్సా మండల్లో చాలా మంది మాకు మీ అధికారులు అందరూ కూడా సపోర్ట్ చేస్తే మాకు చేయాలని చాలా ఆతృత ఉంది. కాబట్టి మేము మహిళా అభివృద్ధికి పర్యావరణానికి పెద్దపీట వేస్తాం. చాలా మంచి సమాధానం. నేను మహిళలకి ఎక్కువ ఇస్తాను. నేను 3 సార్లు సర్పంచ్ గెలిచాను మేడం. మహిళలు నాకు ప్రాధాన్యత ఇచ్చారు మేడం. నేను మహిళల కొరకే పనిచేస్తాను మేడం. ధన్యవాదాలు. ఫ్యూచర్ లో పనిచేయడానికి అవకాశం ఉంది మేడం. అదే మాదిరిగా వాస్తవానికి ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రతి జీపీకి వాటా ఏ రకంగా వాటా ఉందో అన్ని వాటా కరెక్ట్ సమానంగా వస్తాడు డెవలప్ అయింది. దాదాపు ప్రతి వాటా స్టేట్ పైన కానీ సెంట్రల్ పైన సమావేశం జరగకపోతే వారి ద్వారా అభివృద్ధి జరుగుతుంది. మహిళలకు సరైన అటువంటి సహకారం దొరుకుతుంది. వాళ్ళకి లోన్లు ఇస్తూ ఫ్యాక్టరీలు ఉంటున్నారు. ఎవరికంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మహిళా సంఘాల ద్వారా ఎంకరేజ్ చేసి గ్రామం ఇంకెవరైనా పార్టిసిపేట్ చేస్తే మంచిది. ఇప్పుడు ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన ఈ సమావేశంలో ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే సమిష్టిగా సమ్మిళితంగా అన్ని వర్గాల ప్రజల్ని అందరినీ కలిపి తీసుకొని ముందుకెళ్ళి అభివృద్ధి గ్రామ స్థాయిలో ఎట్లా చేయాలనే దాని మీద చర్చ. మీరు అక్కడ చూసినట్లయితే జీపీడీపీ ప్లాన్ అంటాం. అంటే గ్రామ స్థాయిలో మన జీపీడీపీ ప్లాన్స్ ఎట్లా చేస్తాం. కొంత ఈ ఎంఓపీ నేను ఏదైతే చెప్పిందో ఇదంతా రీసెర్చ్ కేంద్ర ప్రభుత్వం నివేదిక ద్వారా వచ్చిన రీసెర్చ్ ఏమంటే కొన్ని జిల్లాలలో ఎట్లుంటది, కొన్ని రాష్ట్రాలలో అంటే సర్పంచ్ గారు లేదా వాళ్ళు ఈ ఏమంటారు ప్లాన్ చేస్తారు జీపీడీపీ ప్లాన్. ఈ జీపీడీపీ ప్లాన్ చేసినాక వారు దానికి అప్రూవల్కి వెళ్తే దానికి ఇంకో ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ పేరు ఏమంటే ఎమ్మెల్యే ప్లాన్. ఎందుకంటే రోడ్ వేయాలి సార్, రోడ్ వేస్తాం కానీ ఎమ్మెల్యే ఇంటి వరకు రోడ్ అయిపోతుంది. ఇంకొక ప్లాన్ ఉంటుంది, సర్పంచ్ ఇంటి వరకు రోడ్ అయిపోతుంది. మీరందరూ ఒకటి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది సార్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుండి. దానికోసం అని చెప్పి చైల్డ్ ఫ్రెండ్ విలేజ్ కోసం అని చెప్పి జీపీలోనే ఒక కమ్యూనిటీ రేడియో పెట్టి పిల్లలతోటి ఎవ్రీ డే స్పీచ్ లాంటిది ఏదైనా ఇప్పిస్తే బాగుంటుందని మా ఆలోచన సార్. దానికోసం అని చెప్పి మేము కమ్యూనిటీ రేడియో కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా మేము చేయదలుచుకున్నది అంగన్వాడీ కోసం అని చెప్పి చాలా మందికి అంగన్వాడీ గురించి కూడా చాలా తక్కువ తెలిసింది సార్. అందుకని చెప్పి మేము దానికోసం అవేర్నెస్ కల్పించడానికి వీడియో కూడా వేసి అవేర్నెస్ కల్పించినాం. ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా మామూలుగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 10th లో 550 ఎబో మార్క్స్ వచ్చిన వాళ్ళకి సైకిల్స్ కొనిస్తామని చెప్పి అలా స్కూల్ డ్రాప్ అవుట్స్ అవ్వకుండా చూసినాం. అలానే స్కూల్లో స్ట్రెంత్ పెంచడానికి కూడా సర్పంచ్గా మా ప్రయత్నం మేము చేసినాం సార్. మా విలేజ్ని ఆదర్శ గ్రామంగా వేయడానికి చైల్డ్ ఫ్రెండ్ విలేజ్గా వేద్దామని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. దానికోసం అని చెప్పి మాకు డిడబ్ల్యూఓ సార్, ఎండిఓ సార్, సిఓ సార్ వీళ్ళు సహకారం మాకు ఉంది కాబట్టి మేము ఇంత వేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. చెప్పేసి ప్రజలని అడిగినప్పటికీ ఇంగ్లీష్ మీడియం లేదు ఇక్కడ, అందుకే మేము పంపించట్లేదు అనేసి. అంటే ప్రతి గ్రామంలో కూడా ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.